హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. సో, ఈరోజు నేను చూపిస్తున్న ఒక డిఫరెంట్ ఐటెమ్ గురించయితే ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. అదేంటంటే, ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. నేను నార్మల్ రెగ్యులర్ వెజిల్స్‌లో కాకుండా రాచిప్పలో చేస్తున్నాను. రాచిప్ప అంటే మీలో ఆల్రెడీ చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. ఎందుకంటే, మనకి పాతకాలం పద్ధతులన్నీ తిరిగి మనమే మన ఆరోగ్యం కోసం తిరిగి తెచ్చుకుంటున్నాం కాబట్టి, ఈ రాచిప్ప కూడా మన ఆరోగ్యానికి సంబంధించిందే. దీంట్లో కుకింగ్స్ ఇవన్నీ కూడా మన ముందు జనరేషన్స్ అంటే మన తాతమ్మ, అమ్మమ్మ జనరేషన్స్‌లో మనం ఆళ్ళు వాడిన రాచిప్పలనమాట. సో, ఇది నేనొచ్చి తమిళనాడు నుంచి తెచ్చుకున్నానండి. నేను బై ద వే షాపింగ్‌కి అలా వెళ్ళినప్పుడు దేవాలయ దర్శనాలకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు హెల్త్ పట్ల అవేర్‌నెస్ ఎక్కువగా వచ్చి చాలా వరకు గ్లాస్ ఐటెమ్స్‌లో గానీ, లేకపోతే ఏమంటారు మట్టి పాత్రల్లో గానీ, లేకపోతే సోప్ స్టోన్ అంటే రాచిప్పే. తెలుగులో రాచిప్ప అంటారు. ఇంగ్లీష్‌లో సోప్ స్టోన్ అంటారు. సో, ఈ కుకింగ్ అనేది ఎక్కువగా చేసుకుంటున్నాం. హెల్త్‌కి చాలా మంచిది. అండ్ రెగ్యులర్‌గా మనం వాడే ఈ నాన్ స్టిక్ గానీ, స్టీల్ గానీ ఇందులో వచ్చిన టేస్ట్ దీంట్లో అసలు ఒక లెవెల్‌లో ఉంటుందనమాట. ఎందుకంటే దీంట్లో మనం పప్పుచారు, రసం అవి మాత్రమే కాకుండా చికెన్ కర్రీస్ కానీ, పులుసులు కానీ చాలా ఎక్స్‌ట్రీమ్ టేస్ట్ డిఫరెంట్‌గా అయితే ఉంటుందండి. మీలో చాలామంది ఆల్రెడీ ఇప్పటికే ఎక్స్‌పీరియన్స్ చేసి ఉంటారు. బట్ నేనేం చేశానంటే నేను తీసుకొచ్చిన ఒక 1 ½ ఇయర్ వరకు నేను యాక్చువల్‌గా వాడాను కానీ రెగ్యులర్‌గా వాడలేదు. బట్ ఇప్పుడు నేను నా డైలీ రొటీన్‌లో ఇది కూడా ఇంక్లూడ్ చేసుకుందామని చెప్పేసి రీసెంట్‌గా మళ్ళీ నేను స్టార్ట్ చేశాననమాట. సో, స్టార్ట్ చేయడమే దీంట్లో రసం స్టార్ట్ చేశాను. సో, ఈ రాచప్ప ఎప్పుడు కూడా మనం డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టకూడదండి. దాంట్లో ఏదో ఒక ఐటెమ్ మనం వండే ఐటెమ్ ఏదో ఒకటి కొంచెం వేసి అప్పుడే మనం పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టి వెలిగించాలనమాట. ఒక్కసారి ఇది హీట్ అయిన తర్వాత యాక్చువల్‌గా హీట్ అవ్వడానికి 2-3 మినిట్స్ టైం పడుతుంది. అది హీట్ అయిన తర్వాత మాత్రం ఇంకా ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. అండ్ మనం స్టవ్ కట్టేసిన తర్వాత కూడా పక్కన పెట్టిన తర్వాత కూడా 2-3 మినిట్స్ అది బాయిల్ అవుతూనే ఉంటుందండి. సో, దాంట్లో అంతా హీట్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందనమాట. హీట్ ఇంకా ఉంటూనే ఉంటుంది. అండ్ ఐటెమ్ కూడా టేస్ట్ చేసిన తర్వాత మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. నార్మల్‌గా మనం కుక్ చేసిన దానికి, ఇలా రాచిప్పలో మనం కుక్ చేసుకునే దానికి. ఇవి మనకి ఆన్‌లైన్‌లో కూడా చాలా అవైలబుల్‌గా ఉన్నాయి. ఒక నియర్ బై ఎట్లా ఉంది మీ దగ్గరలో ఉంది అనుకుంటే కనుక మీరు డైరెక్ట్‌గా వెళ్ళి పర్చేస్ చేసుకోండి. మన కేరళ, తమిళనాడు, కర్ణాటక అండ్ ఆంధ్ర, తెలంగాణలో కూడా ఇవి చాలా చక్కగా వాడుతున్నారు. చాలా మంచిది మన ఆరోగ్యానికి. అలాగే మన పిల్లలకు కూడా వండి పెడితే వాళ్ళు కూడా జనరేషన్‌కి పాస్ చేస్తారు ఈ మెసేజ్. బాయ్ బాయ్.